ఏపీలో జనాభా పెంపుపై మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ జనాభా తగ్గిపోతుందని, ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్పారు. మూడో సంతానానికి 30,000 రూపాయలు, నాలుగో సంతానానికి 40,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఇంధన ధరల విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ జనాభా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు జనాభా నియంత్రణ పాటించాలని చెప్పామని, ఇప్పుడు పిల్లలే సంపద అని చెబుతున్నారన్నారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. మూడో సంతానానికి 30,000, నాలుగో సంతానానికి 40,000 ఇస్తామని ప్రకటించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. ఇక చంద్రబాబు విజనరీ నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లా వలసలు నివారించి వృద్ధి వైపు బలంగా అడుగులు వేస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. అయితే ఈ రోజు రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లాలో మనమందరం కూడా అందులో భాగస్వాములై, మనమందరం కూడా అందులో వాలంటీర్స్ గా ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ముందంజలో శ్రీకాకుళం జిల్లాని నిలబెట్టాలని ఈ కార్యక్రమం ద్వారా మన ప్రజానికానికి అందరికీ కూడా కోరుకుంటున్నాను. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని సూచించారు. యువత, విద్యార్థులు పర్యావరణ పరిశుభ్రతలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఇంధన పొదుపులో భాగంగా ఎలక్ట్రిక్ సైకిల్ పై మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఏపీ మచిలీపట్నం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సైకిల్ పై ప్రయాణించారు. రైతు బజార్కు వెళ్లి స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కొల్లు రవీంద్ర. ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు పూర్తిగా సంక్షోభంలోకి తీసుకెళ్లారని అన్నారు మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు, అవినీతి వలనే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు కాగు నివేదికపై ఎక్స్లో పోస్టు పెట్టారు జగన్. జీఎస్డీపీ వృద్ధి రేటు 10.75% నమోదైందని చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు. కానీ నిజానికి రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 3.22% తగ్గిపోయాయని తెలిపారు. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ప్రభుత్వానికి పన్ను వసూలు కూడా పెరుగుతాయని, కానీ ఏపీలో 3.22% తగ్గడం అంటే అర్థం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో మంత్రి నారా లోకేష్ పై చీటింగ్ కేసు పెట్టాలన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇంధనంపై ప్రభుత్వానికి వచ్చే 28 రూపాయల్లో సగం తగ్గిస్తామని ఎన్నికల సమయంలో లోకేష్ హామీ ఇచ్చారని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న ధరలను తగ్గించకపోగా భారీగా పెంచుతున్నారని అన్నారు వెల్లంపల్లి. 100 రూపాయలు పెట్రోల్, 28 రూపాయలు ట్యాక్స్ ఉంది, దాంట్లో 50% తగ్గిస్తామంటే 15 రూపాయలు తగ్గి ఈ రోజు 85 రూపాయలకి పెట్రోల్ దొరకాల్సింది పోయి 113 రూపాయలు అమ్ముతున్నారంటే ఇది మీ అసమర్థ పరిపాలన కాదా అని చెప్పి నేను నారా లోకేష్ గారిని మాట్లాడుతున్నాను. డ్రైవర్ గా వేషాలు వేసుకున్నాడు, వేసి పచ్చి నోటు అబద్ధాలతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన నేను చెప్తున్నా నారా లోకేష్ మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఇప్పుడు ఎన్డీఏలో పెద్దన్న పాత్ర పోషించే ఏపీలో దేశ రాజధాని ఢిల్లీని తలదన్నేలా డీజిల్ ధర 101 రూపాయల 24 పైసలు ఉందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అత్యధిక ఇంధనం ధరలు ఉండటమా అడ్వాన్స్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే అని ప్రశ్నించారు. వ్యాట్ పేరుతో జనాలను బాధడమా రోల్ మోడల్ అంటే అని అడిగారు. సెస్ల పేరుతో జనాల పర్సులు ఖాళీ చేయడమా విజన్ ఆంధ్రప్రదేశ్ అని నిలదీశారు. ఇంధన ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు షర్మిల. పొదుపు చర్యలు ప్రజలకేనా, పన్నులు తగ్గించడంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నిలదీశారు.